హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తున్నాను. అంటే చాలా హెల్తీ పచ్చడి చేసి చూపిస్తున్నాను. మునగాకు పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి చాలా బావుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి. వీక్లీ వన్స్ టైమ్ అయినా చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బావుంటుంది. ఈ మునగాకుతో మనం పప్పు చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు, పరాటా కూడా చేసుకోవచ్చు. నేను ముందు వీడియోలో మీకు పరాటా కూడా చేసి చూపిస్తాను. నేనిక్కడ ఒక పెద్ద బౌల్ నిండా మునగాకు తీసుకున్నాను. ఇలా ఆకులుగా శుభ్రంగా చేసి పెట్టేసుకున్నాను. కడిగేసి ఇలా పొడిగా పెట్టేసుకున్నాను. ఇక నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. ఫ్లేమ్ ఇంకా సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా నువ్వులు చిటపటమనే వరకు వేయించుకొని తీసేసుకోవాలి. ఈ మునగాకులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇక్కడ నువ్వులు చిటపటమన్నాయి. నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. మునగాకును వేయించుకుంటాను. ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఈ మునగాకులో కొద్దిగా పసరు వాసన లాంటిది ఉంటుంది కదా, అది కొద్దిగా పోయే వరకు ఇలా కొద్దిగా నూనె వేసుకొని వేయించుకుంటున్నాను. ఇంతకుముందు కృష్ణాస్ కిచెన్లో మునగాకుతో పొడి కూడా చేసి చూపించాను కదా, అలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఈరోజు పచ్చడి చేసి చూపిస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసి చూడండి. మునగాకు వేగిపోయింది. ఇదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. గుప్పెడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడికి ఇలాంటి పచ్చిమిర్చి తీసుకుంటే కారం ఎక్కువగా ఉండదు. నేను ఇవి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా కారం తక్కువగా ఉంటుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి వేసేసుకున్నాను. పొట్టు తీయకుండానే వేసేసుకున్నాను. కొద్దిగా జీరా కూడా వేసుకున్నాను. జీలకర్రను వేసేసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చిలో కారం ఏమీ ఉండదు. 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 4 రెక్కలు చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. నారలు ఇంకా సీడ్స్ ఉంటాయి కదా, తీసేసుకొని వేసుకుంటున్నాను. మునగాకు పచ్చడిలో కొద్దిగా టమాటో ఇంకా చింతపండు వేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా పుల్లగా టేస్టీగా ఉంటుంది. మునగాకు అంటే కొద్దిగా చేదు కదా, ఇలా టమాటో ఇంకా చింతపండు వేస్తే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకుంటాను. వేయించుకున్న నువ్వులు వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి.
ముందుగా ఈ నువ్వులను ఒకసారి బ్లెండ్ చేసుకుంటాను. కొద్దిగా పొడిగా చేసుకోవాలి. టమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను చల్లారాక. ఇందులో కొత్తిమీర అలాంటివి ఇంకేమీ వేసుకోవద్దు. మనకు మునగాకు ఫ్లేవర్ తెలవాలంటే అవన్నీ ఏమి వేసుకోవద్దు. వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటాను పచ్చడికి సరిపడా. కొద్దిగా మెత్తగా పట్టుకోవాలి, అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా టమాటో పచ్చిమిర్చి బ్యాటర్ని కూడా కొద్దిగా బరకగా పట్టుకొని యాడ్ చేసుకుంటాను. పోపు గురించి ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకుంటాను. కొద్దిగా ఆవాలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇందులో కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకున్నాను. అలాగే ఒక 4-5 మన వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. ఇలా కొద్దిగా దంచేసి వేసేసుకోవాలి వెల్లుల్లిని. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను పోపుని. అలాగే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటాను. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పచ్చడి చాలా బాగుంటుంది. కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను. పోపులో ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇలా పోపులో కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందు గురించి కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇంగువని. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు బ్యాటర్లో వేసేసుకుంటాను. పోపు రెడీ అయిపోయింది. పోపునంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఈ మునగాకు పచ్చడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.